యూట్యూబ్లో చూసి మిషన్ తెచ్చుకున్నాము. తెచ్చుకున్నా కానీ ఈ మిషన్ పనిచేయడానికి కొంతమంది అన్నా కానీ మేము భయపడకుండా తెచ్చుకున్నందుకు మాకు ఫలితం అనేది కానొచ్చింది. ఎందుకంటే 20 రోజుల్లో నారు పోసుకొని 20 రోజుల్లో పొలాలు నాటు పెట్టుకున్నాము. కూలోళ్ళ చుట్టూ తిరగడం తప్పింది. ప్లస్ కూలోళ్ళు వేస్తే 15 నుంచి 20 పిలకలకు ఎక్కువ రాకపోయేది. ఇప్పుడు మాకు 35 నుంచి 40 పిలకలు అది వచ్చేసింది. 24 అవర్స్ కూలోళ్ళం బతిలాడడం తప్పింది. ప్లస్ ఇతనం ఒడ్లు పోసుకున్నామంటే ఇదివరకు నారు సంచిన్నర పోస్తే సంచి 100 ఎకరానికి వచ్చేది. ఇప్పుడు అదే సంచిన్నర పోసుకుంటే 2-2.5 ఎకరాలకు ఇత్తనాలు కూడా సేఫ్ అవుతున్నాయి. ఎందుకంటే గింజ ఖరాబ్ అనేది కావట్లేదు. ప్లస్ దిగుబడి కూడా మంచిగా ఉంది. ఇప్పుడు 80 రోజుల పొలం ఇది. 80 రోజుల పొలం కూడా ఇప్పుడు హాయిగా పొట్టకొస్తుంది. పొలం చూస్తే అసలు స్టన్ అయ్యేటట్టు ఉంది. రాబోయే కాలంలో ప్రతి రైతుకు కూడా ఈ కూలీలతో తట్టుకోలేకనైనా కూలీలతో తిరగకుండా ఈ మిషన్ తెచ్చుకొని తమాషగా సుఖంగా నాటేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ట్రాక్టర్ ఎలా కొనుక్కుంటూ అలా కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే రైతుకు చాలా బెటర్. ఒక 10 ఎకరాలు చేసుకునే రైతు 20 ఎకరాలు అల్లిక పొలాలు చేసుకొని బతకొచ్చు. యూట్యూబ్లో చూసా మేము కొనుక్కున్నాం, కానీ భయపడని అవసరం లేదు. ఏ రైతు మిషన్ కొనుక్కున్నా కానీ ఏ బాధ ఉండదు. టెన్షన్ పడకుండా మిషన్ కొనుక్కొని హాయిగా రైతులు నాటేసుకొని హాయిగా సుఖంగా బతకొచ్చు. నాలో కంపెనీకి మనకి ఏమన్నా అర్థం కాలేదనుకో, ఇప్పుడు వేయడం రాలేదు, వచ్చి వాళ్ళు ఒక రోజు వచ్చి నేర్పిపోయినరు, మాకు ఒక రోజు ట్రబుల్ వచ్చి ఇబ్బంది అనిపించింది, మాకు ఏ రాకపోతే మళ్ళీ వచ్చి ఇమీడియట్గా దాన్ని చూపించారు, బాగా చేసి వెళ్ళిపోయారు. సర్వీస్ మాత్రం ర్యాలో కంపెనీకి దూరం ఉన్న దగ్గర ఉన్న వాళ్ళు ఎనీ టైం మనకు అందుబాటులో ఉంటారు. కళ్ళు మూసుకొని మిషన్ తీసుకోవచ్చు. మేము కూడా ఇంకొకటి బుక్ చేద్దామని చేస్తున్నాము. 10 ఎకరాలు ఉన్న రైతు ట్రాక్టర్ ఎలా కొనుక్కుంటే ఇది అలా కొనుక్కొని నాటేసుకొని కడిగి ఇంట్లో పెట్టుకొని ఏ టెన్షన్ పడిన అవసరం ఉండదు. 10 ఏళ్ల పాటు ఏ బాధ కూడా ఉండదు. మిషన్కి నాటే మిషన్ 100% సక్సెస్. పొలం కూడా బాగుంటుంది, ఏ దేవులాట లేదు. గాలి ఉంది. ఖర్చు ఒక మాకు 500 ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి. మా మిషన్ చేపటికి 500 ఖర్చు వస్తుంది. గాలికి దోమ అనేది రాదు. పొలానికి మంచి సాలు గాలి తగులుతుంది. పొలాలు ఏపుగా వస్తుంది. మనుషుల కన్నా డబల్ ఉంది. అప్పుడు 15 నుంచి 20 పిలకలు వస్తాయి, ఇప్పుడు 30 నుంచి 40 పిలకలు వస్తాయి. ఇప్పుడు ఇది హాఫ్ ఫీట్కి ఒకటి ఉంది. ఒక వరుస ఒక లైన్లో నీకు 4 ఇంచులే వస్తుంది. మనుషులు వేసినాక చిక్కులు వస్తుంది. ఇప్పుడు దిగుబడి కూడా ఎగస్ట్రా వస్తుంది. ఎకరానికి ఒక 6-7 బ్యాగులు దిగుబడి ఎక్కువ వస్తుంది. మందు ఖర్చు కూడా తగ్గుద్ది. ప్లస్ ఎందుకంటే రైతు సాళ్ళ పన్న ఏదైనా కలుపోసగానే వస్తే పోయి తీసుకోవచ్చు. అప్పుడు ఏముంది, ఊకి ఇబ్బంది పడేది, ఈ కండ్లకు వస్తుంది అది ఇది అని. అలాంటి ఇబ్బంది లేదు.